ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాటలో నిజమైన స్నేహితుల గురించి తెలుసుకుందాం. సృష్టిలో అన్నిటికన్నా తీయనైనది స్నేహమేనోయ్ అంటాడు ఒక కవి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా ప్రాణము అంటాడు ఇంకో కవి. చరిత్రలో నిజమైన స్నేహితులు ఎవరు అంటే మనం చెప్పుకునేది రామాయణంలో రామసుగ్రీవుల మైత్రి, తర్వాత చెప్పుకునేది భాగవతంలోని కృష్ణకుచేలుల మైత్రి గురించి. ఒకరోజు కృష్ణుడు సుధాముడు అడవిలో దారి తప్పిపోయారు. ఆకలి దాహం అంటున్నాడు సుధాముడు. కృష్ణుడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక చెట్టు ఎక్కి తన చేతులతో ఒక పండును కోశాడు. ఆ పండును కృష్ణుడు 6 ముక్కలుగా చేసి మొదటి ముక్కను తన అలవాటు ప్రకారం సుధాముడికి ఇచ్చాడు. ఆ పండు తిని సుధాముడు, పండు చాలా రుచిగా ఉంది, ఇలాంటి పండు ఎప్పుడు తినలేదు, దయచేసి నాకు ఇంకో ముక్క పెట్టవా కృష్ణయ్య అన్నాడు. అలా సుధాముడు అడుగుతూనే ఉన్నాడు, కృష్ణుడు ఇస్తూనే ఉన్నాడు. అలా సుధాముడు 5 ముక్కలు తినేశాడు, ఇంకొక్క ముక్కే మిగిలి ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమించడం లేదు సుధామా, నేను కూడా నీకులాగనే ఆకలితో ఉన్నా కదా అంటూ కృష్ణుడు కోపంగా మిగిలిన ఒక్క పండు ముక్కను నోట్లో పెట్టుకున్నాడు. పండు చేదుగా ఉండటంతో కృష్ణుడు వెంటనే తన నోట్లో నుంచి పండును ఉమ్మేశాడు. సుధామా, నీకు పిచ్చి లేదు కదా, ఇంత చేదుగా ఉన్న పండ్ల ముక్కను ఎలా తిన్నావు అన్నాడు. దానికి సుధాముడు, కృష్ణ, నీ అమృత హస్తాల నుండి 1000 సార్లు నేను చాలా మధురమైన ఫలాలు తిన్నాను. ఇప్పుడు నాకు చేదు ఫలం ఇచ్చినందుకు మిమ్మల్ని నిందించడం న్యాయమా? మీకు చేదుగా అనిపించకుండా ఉండాలని ఆ ముక్కలన్నీ అడిగి అడిగి నేనే తిన్నాను అన్నాడు సుధాముడు. ఇది కదండి స్నేహం అంటే. సుధాముడి మాటల వల్ల మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ చేదు ఫలాలు అంటే కష్టాలు. జీవితం సుఖంగా గడిచిపోతుంటే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు అనుకుంటారు. జీవితంలో అనుకోని ఆటుపోట్లు ఎదురైతే భగవంతుని నిందిస్తారు. మేము రోజు పూజలు చేస్తున్నాము, నైవేద్యాలు పెడుతున్నాము, దేవుడు కనికరించడం లేదు, మా మీద దయ చూపటం లేదని భగవంతుని నిందిస్తారు. చేదు ఫలాలంటే కష్టాలు అనుకున్నాం కదా, కష్టాలు వచ్చినా ఆనందంగా స్వీకరించి అవి కూడా భగవంతుని కృపా ఫలాలు అనుకొని భగవంతుని ఆశ్రయించే ఉండాలి. అంతేకాని ఆ భగవంతుని నిందించరాదు. ఆ కష్టాలు తట్టుకునే ధైర్యం ఇమ్మని భగవంతుని ప్రార్థించాలి. మంచి జరిగితే తన ప్రతిభ అని, జరగకపోతే భగవంతుడు కరుణించలేదని అనకూడదు. కష్టసుఖాల కలయికే జీవితం. ఈ రెండిటినీ సమానంగా స్వీకరించాలి అనే విషయాన్ని కృష్ణ సుధాముల స్నేహం ద్వారా తెలుస్తుంది. సర్వకాల సర్వావస్థలో భగవంతుని యందు భక్తి కలిగి ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై గోవింద.